సువార్త ప్రకటించని సంఘానికి శ్రమ అని చెప్పని వాక్యం అంటుంది. అదేవిధంగా సువార్త ప్రకటించని నీకు కూడా శ్రమలే. మాకు మైక్ సెట్ లేదండి, ఆయన మాదిరిగా బైక్ లేదండి, స్పీకర్ లేదండి, అవసరం లే. నీ నోరే ఒక బాగా, నీ నోరే ఒక స్పీకరు. ఏమిటి ఆ రోజుల్లో నోరు తెరిచి అనేక కొంపలు, అనేక జీవితాలు నాశనమైపోయాయి. ఈరోజు నీవు నోరు తెరిస్తే ఒక కుటుంబం కట్టబడాలి, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి. నీ నోరు తెరిచి దేవుని కొరకు సాక్షిగా నువ్వు వాడబడితే నీతో కూడా మందిరానికి వాళ్ళు రావాలి. అది నీ సేవ. పాస్టర్లు ఇద్దరు పరిగెత్తున్నారులే రాత్రులు మగల్లో, మనం పోయి సపట్లు కొట్టుకుని వస్తాం అని చెప్పంటే నీకు శ్రమ. బాగా ఆలోచించండి పురుషులారా, స్త్రీలారా, మీకు శ్రమ. దేవుడు మీకు ఇచ్చినటువంటి తలంతులను బట్టి, దేవుడు మీ హృదయంలో పెట్టినటువంటి వాక్యాన్ని బట్టి, మీ ప్రక్కింటోళ్ళకి, మీ ఎదురింటోళ్ళకి, మీరు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మీరు దేవునికి సాక్షులుగా బ్రతకాలి. మీరే ఆయన కొరకు ఒక స్వరం కావాలి. అరణ్యంలో కేక వేస్తున్న యోహాను వలె మీ కంఠస్వరాలు విప్పాలి. స్వేల మీటింగ్కి వచ్చినప్పుడు మౌనంగా ఏమంటే తలకాయ ఉంచుకొని నిద్రపోకూడదు. గళమెత్తి దేవునిని స్తుతించాలి, ఆర్భాటం చేయాలి, కన్నీటితో విలపించాలి. కూలిపోబోతున్నటువంటి మీ జీవితాల్ని మీరు నిలబెట్టుకోవాలి. మేము బాగున్నాం కదా, ఏమంటే ఎదుటింటోడు బాగలేదు అని అనుకోబాకండి. ఏ రోజు మన కొంపల మీదకి తుఫాన్లు లేస్తాయో మీకు కాదు కదా, మీరు మిమ్మల్ని కట్టుకునే వాళ్ళు కూడా తెలియదు. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి స్త్రీలు జ్ఞానంతో ఉండాలి, దేవునికి లోబడాలి, దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. అందుకని దేవుని మందిరం ఉంది, అందుకని దేవుని సంఘం ఉంది. మీ కొరకు సేవకులు ఉన్నారు, మీ కొరకు ప్రార్థించే యాజకులు ఉన్నారు. అందుకని మాకేమీ పర్వాలేదు అని చెప్పని మీరు పొరపాటును కూడా నిర్లక్ష్య భావంతో ఉండకూడదు. అది మీకు శ్రమ. ఆమేన్, హల్లెలూయా. శ్రమలు అనుభవిస్తూ ఆయుష్కాలాన్ని తగ్గించుకుంటూ ఏమండి మరణానికి దగ్గరవుతారో, లేకపోతే దేవుని ఎంతో భయభక్తులు నేర్చుకొని దర్శన భాగాలలో నమ్మకస్తులై, కానుకల విషయంలో నమ్మకస్తులై, దేవుని పరిచర్య కొరకు ముందుకు అడుగు వేసి నన్ను ఉపయోగించుకో ప్రభువా, నీ పరిచర్యలో నన్ను ఉపయోగించుకో ప్రభువా. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను, సాగిపోతున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం.